ఓబీసీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ చిరంజీవి కోడుగుడ్ల రాంబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తూర్పు కాపులందరికీ గతంలో బీసీడీ సర్టిఫికెట్లతో పాటు ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చేవారని అన్నారు. గత కొంతకాలంగా ఉత్తరాంధ్ర జిల్లాల మినహాయింపు మరేతర జిల్లాల్లోనూ ఓబీసీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని అన్నారు. ఓబీసీ సర్టిఫికెట్ లేక తూర్పు కాపు యువత ఉన్నత విద్య, కేంద్ర ప్రభుత్వం, బ్యాంకింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోల్పోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పైలా బోసు, గణేష్ బాబు, గేదెల దుర్గయ్య, మీసాల దుర్గారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మేము కూడా అప్పటికప్పుడు వచ్చి ఏదో రిప్రజెంట్ చేయడం ఇది తరచుగా జరిగే ప్రక్రియ. అలాగే విద్యకు అట్లా ఉంటే మరి ఉద్యోగానికి పోయేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలకి ఇది మరింత ఇబ్బందికర పరిస్థితులు మేము చూస్తున్నాం. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు పోయేటప్పుడు వాళ్ళ ర్యాంకులో ఏదో కట్ ఆఫ్కి కూడా వాళ్ళు ఎగ్జామ్టెడ్ అయినప్పటికీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల కేంద్రంలో ఓబీసీ లేకపోవడం ఓపెన్ కేటగిరీలో ఇటు కేంద్రం మమ్మల్ని అంటుంది, ఓసీలు అంటుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఏమని అడుగుతున్నాం. మరి ఈడబ్ల్యూఎస్ కూడా ఎలిజిబిలిటీ లేదని గ్రామ స్థాయిలో ఉన్న మండల అధికారులు చెప్పడం మాకు ఒక ఎంత బాధగా కలుగుతుంది. ఎందుకంటే ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ ఏమని సార్, ఒకవేళ ఓసీ కాదు బీసీలు అయితే ఓబీసీ ఏమనే మా ప్రతిపాదనని ప్రతి జిల్లా కలెక్టరేట్ కూడా మేము తీసుకుపోయి మనం మాట్లాడడం జరుగుతుంది. అయితే మరి గతంలో ఏదైతే ఓబీసీ మీద వెసులుబాటు ఎక్కడైతే కులం పుట్టిందో, ఎక్కడైతే మా జాతి పుట్టిందో ఆ జాతి దగ్గర నుంచి మైగ్రేట్ వలస వచ్చినట్టుగా ఈ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మరి అక్కడ ఏదైతే అప్లికేబుల్ అవుతుందో మా కులానికి సంబంధించిన రిజర్వేషన్, దానికి సంబంధించిన రిజర్వేషన్ ఇక్కడ ఇమ్మని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా క్లియర్ గా చెప్పి ఉంది. కాబట్టి దాని తాలూకా గైడ్ లైన్స్ నే మరి వెస్ట్ గోదావరి జిల్లాలోను, ఏలూరు జిల్లాలోను మరి అక్కడ మైగ్రేషన్ ద్వారా ఓబీసీ ఇచ్చే వెసులుబాటు మరి అక్కడ కలెక్టర్లు ఇవ్వడం జరిగింది. మరి గౌరవ కలెక్టర్లు అదే ఇవ్వడం కానీ వెసులుబాటు ఏదైతే మైగ్రేషన్ తెచ్చుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈడబ్ల్యూఎస్ ఏమని చెప్పి మరి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ వెసులుబాటుని ఈ జిల్లాలో కూడా ప్రతిపాదించి మరి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న మండల కేంద్ర ఎంఆర్ఓలకి సిఫార్సు చేసి ఉన్నటువంటి ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమనే దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ కలవడానికి మరి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 200-300 మంది మరి కలెక్టర్ ఆఫీస్కి రావడం, మా పెద్దలు ఏదైతే మరి ఇక్కడి నుంచే మేము చెప్తున్నాం, బోస్ గారు కూడా కేంద్రం సంబంధించిన ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు రాష్ట్రానికి ఉన్నారు. మరి కేంద్రంతో మీరు కొలబరేట్ అయ్యి ఈ సమస్యను తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ఇక్కడ ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఆ తరహాలో ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ కూడా మీరు ముందు తీసుకెళ్ళండి, మన జాతి సమస్యలను లైవ్ లో పెట్టండి. ఖచ్చితంగా దీన్ని సాధిస్తాం. సాధించిన దిశగా మనందరం అడుగులు వేద్దాం.